యేసు యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడు వగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, యేసుదేవా వందనం, యేసుదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియాతి ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారా, ఈరోజు తల్లి తిరుసభ మనందరినీ కూడా 4వ ఆగమన ఆదివారంలోనికి ఆహ్వానించి ఉన్నది. 4వ ఆగమన ఆదివారం. 4 వారాలు గడిచిపోయాయి. ఇంకా 4 రోజులు పోతే క్రీస్తు జన్మదిన మహోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. మరి ఈ 4 వారాల ఆగమనములో, ఈ 4 వారాల సిద్ధపాటులో ఎంతవరకు మనల్ని మనం సిద్ధపరచుకున్నాము అని ప్రశ్నించుకోవలసినటువంటి గడియ ఇది. ఎంతవరకు మనల్ని మనం క్రీస్తు జననాన్ని జరుపుకోవడానికి, క్రీస్తు జనన మహోత్సవాన్ని సంతృప్తిగా, ఆనందముగా, చిరునవ్వులతో జరుపుకోవడానికి ఎంతవరకు మన భౌతిక శరీరాన్నే కాకుండా ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంతవరకు సిద్ధపరచుకున్నామని మనల్ని మనం ప్రశ్నించుకొని మనలను మనం సిద్ధపరచుకోవడానికి తల్లి తిరుసభ ఇచ్చినటువంటి సుమధుర అవకాశం ఈరోజు 3 దివ్య గ్రంథ పఠనాల ధ్యానాంశం. మొదటి పఠనంలో ఆహాజు గురించి విన్నాం. ఆహాజు ముందుగా ఉపోద్ఘాతంలో గురువులు చెప్పిన విధంగా నీతిమంతుడు కాదు. అక్కడ ఆహాజు యూదా రాజ్యానికి చెందినటువంటి రాజు అవుటచే ఆహాజుకు ఒక భయం ఏర్పడింది. ఆ భయం ఏంటంటే, అసిరియా రాజు ఈ యూదా సీమను ఆక్రమించుకోవడానికి వస్తున్నాడని తెలిసినటువంటి ఆహాజు ఇజ్రాయేలు ప్రజలతో పాటు, ఇజ్రాయేలు రాజు సిరియా రాజుతో పాటు చేతులు కలపమని ఇజ్రాయేలు రాజులు ఆహ్వానించినప్పుడు ఆహాజు వారి మాట వినలేదు. వారి మాట వినడం పక్కన పెట్టి ఆహాజు అసీరియా రాజ్యముతో చేతులు కలపాలని ప్రయత్నం చేశాడు. అర్థమవుతుందా? ఆహాజు రాజు తన రాజ్యాన్ని అసీరియా ప్రజలు ఎక్కడైతే ఆక్రమించుకుంటారని భయపడుతూ ఇజ్రాయేలు ప్రజలు వాళ్ళతో పాటు చేతులు కలపమన్నప్పుడు కలపకుండా అసీరియాతో చేతులు కలుపుదామని ప్రయత్నానికి గురి చేశాడు. అప్పుడు యెషయా ప్రవక్త ఆయనకి ఒక ప్రవచనాన్ని చెప్పాడు. ఇక్కడ ఆహాజు జీవితాన్ని గమనిస్తే ఆహాజు దేవుడికి భయపడట్లేదు, దేవుడికి భయపడినట్టు నటిస్తున్నాడు. దేవుడంటే భయం లేదు, భయం ఉన్నట్లు నటిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడి చెప్పిన మాటలను వినకుండా, దేవుడు చెప్పినటువంటి మాటలకు చెవి ఒగ్గకుండా ఆయన అసీరియా ప్రజలతో చేతులు కడపాలని మానవ బలం మీద ఆధారపడ్డాడు. మానవ బలం మీద ఆధారపడటం వల్ల దేవుణ్ణి తృణీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అప్పుడు యెషయా గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం, అతనితో ఇట్లు చెప్పుము, నీవు జాగ్రత్తగా వినుము, భయపడకుము, నెమ్మదిగా నుండుము, నిరుత్సాహము చెందకుము, సిద్ధముగా ఉన్న కలువకుము. చదవండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యెషయా ప్రవక్త నీవు భయపడవద్దు, ఈ 2 రాజ్యాలతో చేతులు కడపడానికి
చింతించవద్దు. నీవు దేవుని మాటను విని ఆలకించినట్లయితే నీది చిన్న సామ్రాజ్యమైనా, నీది యుద్ధానికి సరిపడే రాజ్యం కాకపోయినా, నీకు యుద్ధం చేసేంత మంది ప్రజలు లేకపోయినా విజయం మాత్రం నీదే అవుతుంది, నీవు భయపడొద్దు అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఆహాజుకు చెప్తూ ఉన్నాడు. ఆహాజు విన్నాడా? 100 మంది 100 నీతి మాటలు చెప్పినా కూడా మనం మాత్రం చెడు మార్గాన్నే ఎంచుకుంటాం అన్నట్లు ఆహాజు కూడా యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాటలు వినట్లేదు. ఆ సమయంలో యెషయా ప్రవక్త ఆహాజుకి నువ్వు ఒక గుర్తు కోసం అడగమని చెప్తూ ఉన్నాడు. ఒక గుర్తు కోసం అడుగు, నేను చెప్పింది నువ్వు నమ్మట్లేదు కదా, నేను చెప్పి నిన్ను భయపడొద్దు అని చెప్తుంటే నీవు నమ్మట్లేదు కదా, విశ్వసించట్లేదు కదా, మరి నువ్వు ఒక గుర్తును అడుగు. ఆ గుర్తుని అడిగితే దేవుడు నీకు ఒక గుర్తును చూపిస్తాడు అని చెప్పినప్పుడు ఆహాజు ఇచ్చిన సమాధానం, నేను నా దేవుణ్ణి పరీక్షకు గురి చేయను. అది నిజమైన విశ్వాసమా? అది మానవ బలం మీద ఆధారపడి దేవుడి మీద భయం ఉన్నట్లు నటిస్తూ ఉన్నాడు. అది కాదు మన జీవితాల్లో మనం చూడాల్సింది. అందుకు యెషయా ప్రవక్త యెషయా గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలు. అంతటా యెషయా ఇట్లనెను, దావీదు వంశజురాల వినుడు, మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవుని కూడా విసిగించుచున్నారు. సరే వినుడు, ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఆహాజు ఏ గుర్తును అడగట్లేదు కాబట్టి, ఏ గుర్తును స్వీకరించడానికి సిద్ధంగా లేడు కాబట్టి దేవుడే మీకు ఒక గుర్తునిస్తున్నాడు. ఒక కన్యక గర్భవతి అయి, ఒక యువతి గర్భవతి అయి కుమారుని కన్నా ఆమె ఇమ్మానువేలు అని పేరు పెట్టుడు అని ఆయన ఒక వాగ్దానాన్ని, ఒక ప్రవచనాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ ప్రవచనం నెరవేరాలి అనేది ఈనాటి సువిశేష గ్రంథ పఠనంలో ఆ ప్రవచనాన్ని నెరవేరుతూ ఉంది. ఇక్కడ మనము సువిశేష గ్రంథ పఠనాన్ని ధ్యానించే ముందు మన జీవితాన్ని ఆహాజు జీవితంతో పోల్చి చూద్దాం. ఆహాజు వలె మనము కూడా దేవుని మాటలు వినకుండా మానవ బలమునకు ఆశపడుతూ మానవ బలము మీద ఆధారపడుతున్నామా? ప్రశ్నించుకొని చూద్దాం. దేవుడు మనతో చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మనకు వాక్కు రూపంలో మాట్లాడుతూ ఉన్నాడు, గురువుల రూపంలో మాట్లాడుతూ ఉంటాడు, పెద్దల రూపంలో మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆ యొక్క వాక్కును మనం స్వీకరిస్తున్నామా? ఆ వాక్కును మనం గ్రహించుతున్నామా? లేక మానవ బలం మీద ఆధారపడి, మానవ శక్తి మీద ఆధారపడి దేవుణ్ణి పక్కన పెడుతున్నామా? మనం ప్రశ్నించుకోవాలి. ఈ స్థితిలో మనము ఆహాజు వలె ఉన్నామా? ఇది మదిలో ఉంచుకొని మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. ఇక్కడ గమనించినట్లయితే యోసేపు నీతిమంతుడైనటువంటి యోసేపు మరియ తల్లిని, పవిత్రాత్మచే గర్భము ధరించినటువంటి మరియ తల్లిని బహిరంగంగా అవమానించడం ఇష్టం లేక అని రాస్తుంది. అవునా? బహిరంగంగా అవమానించడం ఇష్టం లేక రహస్యముగా పరిత్యజించుకోవడానికి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన ఆలోచన మాత్రమే. ఒక మానవుడిగా యోసేపు మరియమ్మను బహిరంగంగా అవమానించడం ఇష్టం లేక, ఇక్కడ బహిరంగంగా అవమానించడం ఇష్టం లేక అంటే
యువతి జస్ట్ ఇప్పుడే నిశ్చితార్థమైనటువంటి ఒక స్త్రీ గర్భము ధరించింది. ప్రపంచం ఎలా మాట్లాడుకుంటుంది? ఆ మోసే ధర్మశాస్త్ర ప్రకారం, మోసే చట్ట ప్రకారం ఒక యువతి పెళ్లి అవ్వక ముందు గర్భము ధరించింది అంటే రాళ్లతో కొట్టాలి. మోసే ధర్మశాస్త్ర ప్రకారం. యోసేపు నీతిమంతుడు, మోసే ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు కాబట్టి ఆయన అలాంటి బహిరంగంగా ఆమెను అవమానించడం ఇష్టం లేక రహస్యంగా పరిచయించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 23, 24 వచ్చిన మనం చూసినట్లయితే, ఏ యువతి అయితే పెళ్లి అవ్వకుండా గర్భము ధరిస్తుందో ఆమెను రాళ్లతో కొట్టాలని మోసే ధర్మశాస్త్రం చెప్తూ ఉంది. ఎవరైనా ప్రదానము చేయబడిన యువతిని నగరమునందు కూడినట్లు తెలియవచ్చినందునకును వారిరువురిని నగర ద్వారము చెంతకు కొనిపోయి రాళ్లతో కొట్టి చంపుదురు. ఇది యోసేపుకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన నీతిమంతుడగుటచే ఆమెను బహిరంగంగా అవమానించడం ఇష్టం లేక ఆయన ఈ యొక్క నిర్ణయానికి వచ్చాడు. అప్పుడు దేవదూత ఆయనకు కనిపించి ఆమె పవిత్రాత్మతో నింపబడింది, పవిత్రాత్మచే గర్భం ధరించింది కాబట్టి ఆమెను స్వీకరించమని చెప్పినప్పుడు యోసేపు విన్నాడా లేడా? విన్నాడా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? అర్థమవుతూ ఉందా? అర్థమైపోతుందా? అర్థమవుతూ ఉంది. అయితే ప్రియ విశ్వాసులారా, ఇంతకు మనకున్నటువంటి ఒక సాధారణమైనటువంటి సమస్య ఏంటంటే, యోసేపే ఎందుకు దేవుడికి తండ్రి అవ్వాలి కదా? సాధారణంగా మనందరికీ ఆలోచన వచ్చి ఉంటుంది. మరియమ్మే ఎందుకు తల్లి అవ్వాలి, యోసేపే ఎందుకు తండ్రి అవ్వాలి, సాకుడు తండ్రి అవ్వాలి అని మనం ఆలోచిస్తుంటాం. ఎందుకు? నీతిమంతుడగుటచే కాదు, కానీ ఒక చక్కనైన పాట ఉంది. యెషయా ప్రవక్త చేత ఇమ్మానువేలని, ఇర్మియా ప్రవక్త చేత సత్యానువర్తి అని, మీకా ప్రవక్త చేత బెత్లెహేము పురవాసి అని. అర్థమైందా? చెప్తాను. యెషయా ప్రవక్త చేత ఇప్పుడే చదివిన విధంగా యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం, కన్యక గర్భం ధరించి ఇమ్మానువేలు అని పిలువబడతారు. అవునా? అదొక ప్రవచనం. ఇర్మియా ప్రవక్త చేత ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం, ప్రభువు ఇట్లనుచున్నాడు, దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకొన్న రోజులు వచ్చుచున్నాయి. చాలు. ఆ రాజు నిశ్చయముతో పరిపాలించును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇర్మియా ప్రవక్త ఏం చెప్తున్నాడు? దావీదు వంశము నుంచి ఒక రాజు పుడతాడని చెప్తున్నాడు. యెషయా ప్రవక్త ఏం చెప్పాడు? దావీదు వంశం నుంచి ఒక రాజు పుడతాడని చెప్పాడు. మరి మీకా ప్రవక్త ఏం చెప్తున్నాడు? ఒకసారి విందాం. మీకా గ్రంథము 2వ అధ్యాయము 5వ అధ్యాయము 2వ వచనం, ప్రభువు ఇట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇశ్రాయేలు పాలకుడు నీ నుండియే పుట్టెను. ఇక్కడ చూడండి, యెషయా ఏం చెప్పాడు? దావీదు వంశము నుంచి ఇమ్మానువేలు అనే వ్యక్తి పుడతాడని చెప్పాడు, లోకరక్షకుడు. ఇర్మియా ఏం చెప్పాడు? దావీదు వంశము నుంచి పుడతాడని చెప్పాడు. మీకా ఏం చెప్పాడు? దావీదు వంశం నుంచే పుడతాడని చెప్పాడు. ఇప్పుడు దావీదు వంశం నుంచి పుట్టాలంటే యేసుక్రీస్తు ప్రభువుల వారి తండ్రి ఎవరై ఉండాలి? దావీదు వంశము నుంచి వచ్చి ఉండాలి. మరి ఇప్పుడు యోసేపు ఎక్కడి నుంచి వచ్చాడు? అర్థమైందా? అందుకే యోసేపు సాకుడి తండ్రిగా దేవునిచే ఎన్నుకోబడినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఈ యోసేపు నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఆహాజును గుర్తుంచుకోండి. ఆహాజు ఎటువంటి వ్యక్తి?
ఆహాజు దేవుని యొక్క మాటలు ఆలకించలేదు, దేవునిపై భయభక్తులు కలిగినట్లు నటించాడు, దేవుడు చెప్పినటువంటి మాటలు ఆలకించకుండా మానవ బలం మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు యోసేపు దావీదు వంశస్థుడై ఉండడం వలన యేసుక్రీస్తు ప్రభు దావీదు వంశంలో పుట్టాలి కాబట్టి, ప్రవచనాలు నెరవేరాలంటే యోసేపు దావీదు వంశంలో ఉన్నవాడు కాబట్టి యోసేపు తండ్రిగా ఉండాలి. అందువలన యోసేపు యేసుక్రీస్తు ప్రభుని తండ్రిగా, సాకుడు తండ్రిగా ఉంది. ఇప్పుడు యోసేపే కదా యేసు ప్రభుకి యేసు అని పేరు పెట్టింది దేవదూత ప్రవచనం ప్రకారం. ఇప్పుడు యోసేపు ముందుగా ఏం చేశాడు? ఆయనను ఆయన దగ్గరికి, అంటే యేసుక్రీస్తు ప్రభును ఆయన సామ్రాజ్యంలోనికి, ఆయన వంశంలోనికి ఆహ్వానించాడు. అవునా? ఆహ్వానించారా? అవును కదా. మరి మనము మన జీవితాల్లోనికి ప్రభువుని ఆహ్వానిస్తూ ఉన్నామా? యేసు ప్రభు పుట్టడానికి స్థలం ఉందా? ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా, నీ జననమింత దయనీయము, తలుచుకుంటే నా గుండె తడబడి తరిగి తరిగి నీరగుచున్నది. ఈ సృష్టిలో నీవే సృష్టించినటువంటి ఈ సృష్టి చరణం ఇలా ఉంటుంది. అంత పాడితే చాలా లేట్ అయిపోద్ది. చరణం ఇలా ఉంటుంది. ఈ సృష్టిని నీవే సృష్టించావు కదా, సృష్టించినటువంటి ఈ సృష్టిలో, ఈ లోకంలో నీకే సత్రం లేదు కదా ప్రభువా అని ఎంత దీనాతి దీనమైన స్థితిలో నీవు జన్మించావు అని ఈ పాట చెప్తుంది కదా. ఈ సృష్టిలో, దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఆయనకి సత్రము లేక ఎక్కడ జన్మించాడు? పశువుల తొట్టిలో జన్మించాడు. ఇప్పుడు మన యోసేపు గారు కూడా ముందు సంకోచించాడు. బహిరంగంగా ఆమెను అవమానించడం ఇష్టం లేక రహస్యంగా పరిచయించుకోవడానికి నిర్ణయించుకున్నాడు. అప్పుడు దేవదూత కనపడి ఏం చెప్పింది? యేసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఇప్పుడు ఈ మాటలు విన్న యోసేపు, నాకెందుకులే, కలలో కనిపించింది, డైరెక్ట్ గా కనపడలే. ఇప్పుడు ఆహాజుకు ప్రవక్త ముందుగా కనపడి దేవుడు ఇలా చెప్తున్నాడని చెప్తే ఆహాజు వినలే. ఇక్కడ యోసేపుకు కలలో కనపడింది దేవదూత. కళలో కనపడి ఈమెను స్వీకరించడానికి భయపడదు, ఎందుకంటే ఆమె పవిత్రాత్మ వలన గర్భం ధరించింది అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈ కళలో విన్నా కూడా ఆయన నాకెందుకులే, కలే కదా, అది పీడకల కావచ్చు, వదిలేశాడా? లేదు కదా. ఆయన మాటలు విని, దేవుడు గాబ్రియేలు దూత ద్వారా పలికిన మాటలు విని ఆయన ఆమెను స్వీకరించాడు, ఆహ్వానించాడు తన వంశములోనికి. ఇప్పుడు మనకు దేవుడు ఈ రోజుల్లో మనం అడిగితే ప్రశ్న, క్రీస్తు ప్రభు నీలో పుడతాడు అంటే, నీ ఇంటికి వస్తాడంటే మీరు ఆహ్వానిస్తారంటే తప్పకుండా 100% షూర్, డౌట్ లేదు, ఖచ్చితంగా ఆహ్వానిస్తాం అంటాం. కానీ నిజంగా మనస్ఫూర్తిగా ఆ మాట చెప్పగలుగుతామా? ఇంతకు యేసు ప్రభు ఎలా వస్తాడో ఎవరికి తెలియదు. ఇశ్రాయేలు ప్రజలు కొన్ని వందల సంవత్సరాలు ఎదురు చూస్తే ఆయన వచ్చాడని ఆయనే అంటే నమ్మలేకపోయారు కదా. ఇప్పుడు నువ్వు నేను ఆయన వస్తాడు, జన్మిస్తాడంటే మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం, ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నామా? మొట్టమొదటిగా యోసేపు గారు మనకు నేర్పించేది అదే. క్రీస్తు ప్రభుని, లోకరక్షకుని ఆయనలోనికి ఆయన ఆహ్వానించాడు, ఆయన వంశములోనికి ఆయన ఆహ్వానించాడు. ఈరోజు నువ్వు నేను క్రీస్తుని మన జీవితాల్లోనికి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నామా? ప్రశ్నించుకోవాలి. దేవుని మాటను వినడానికి సిద్ధంగా ఉన్నామా? ప్రశ్నించుకోవాలి. సమాధానం మనకి మాత్రమే తెలుసు. ఇకపోతే
ఈ మాటను ఆయన ఆహ్వానించిన తరువాత రెండవదిగా ఆయనకు దేవదూత ఎన్నిసార్లు కనపడింది? యోసేపు గారికి దేవదూత ఎన్నిసార్లు కనపడింది? 1, 2, 3, 3, 2, 1. ఒకసారేనా? ఈజిప్ట్ నగరానికి తీసుకుని వెళ్ళమన్నప్పుడు కనపడిందా? మరి తర్వాత అక్కడి నుంచి వెనక్కి తీసుకురావడానికి కనపడిందా? కదా. 3 సార్లు ఎక్కడ కనపడింది? కలలోనే కదా, నిద్రపోతున్నప్పుడే కదా. కలలో కనపడినప్పటికీ ఆయన స్వరం విధేయించాడు. అవునా? విధేయించాడు. మొదటిగా ఆహ్వానించాడు, రెండవదిగా విధేయించాడు. మనం కూడా ఆయన మాటను విధేయించాలి. ఆయన మాట మన దగ్గరికి ఎలా వస్తుంది? కలలో వస్తుందా? కలలో అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఒక స్త్రీ, ఒక దంపతులు, ఒక కుటుంబంలో 2 దంపతులు ఉన్నారు, భార్య భర్త. భార్య ఉదయాన్నే కాఫీ తీసుకొని భర్త దగ్గరికి వచ్చి ఏమండి, నాకు రాత్రి కలలో మీరు ఒక పట్టు చీర కొనిచ్చినట్టు కలొచ్చిందన్నంట. ఏంటిది? పట్టు చీర కొనిచ్చినట్లు కలొచ్చిందన్నంట. సరే చూద్దాంలే అని ఆయన వదిలేశాడు. ఈ కథ ఏంటో నాకు అర్థం కావట్లేదు అని అన్నాడు. ఈ కళ ఏంటో నాకు అర్థం కావట్లేదు. పట్టు చీర కొనిచ్చినట్టు కళ వచ్చింది, ఆ కళ ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి సరే విన్నాడు. క్రిస్మస్కి ఇంకొక 4 రోజుల సమయం ఉంది. రెండో రోజు కూడా వచ్చింది. రెండో రోజు కూడా అదే కాఫీ పట్టుకొని వచ్చి, అంటే అదే కాఫీ అంటే కొత్తగా కాఫీ తీసుకొచ్చి ఏమండి, రాత్రి నాకు ఒక కళ వచ్చింది, ఆ కళలో మీరు పట్టు చీరకు వచ్చినట్టు కళ వచ్చింది, ఆ కళ ఏంటో నాకు అర్థం కావట్లేదు అన్నంట. ఆ కళ ఏంటో నాకు అర్థం కావట్లేదు. 3వ రోజు కూడా అలానే చేసింది. 4వ రోజు ఆయనకి చిరాకు అనిపించి పొద్దున్నే లేచి రెడీ అయ్యి నేను షాపింగ్కి వెళ్తున్నానంటే అదే 10 రూపాయల అంటే అదే కాఫీ తీసుకొచ్చేసి అంటే చూపించి నాకు మళ్ళీ అదే కళ వచ్చింది, అదేంటో నాకు అర్థం కావట్లేదండి అన్నమాట. అతను వెళ్ళాడు, షాపింగ్కి వెళ్ళాడు, మంచి బాక్స్లో ప్యాక్ చేసుకొని వచ్చాడు. ఆమె ఆతృతతో ఎదురు చూసి ఏమండి, ఇదేంటో నాకు ఆతృత ఆగట్లేదు, ఆ గిఫ్ట్ నాకు ఇచ్చేయండి అని అన్నమాట. అప్పుడు ఆయన ఆ గిఫ్ట్ తీసి చూస్తే కళలు ఎలా అర్థం చేసుకోవాలి అనే పుస్తకాన్ని ఇచ్చాడు. కళలు ఎలా అర్థం చేసుకోవాలి అనే పుస్తకాన్ని ఆమెకు గిఫ్ట్గా ఇచ్చాడు. ఎందుకు అంటే ఆమె చెప్పింది ఏంటి? నాకు పట్టు చీర ఇచ్చినట్టు కళ వచ్చింది, ఆ కళ ఏంటో నాకు అర్థం కావట్లేదు అంది. అందుకే కళలు అర్థం చేసుకోవడానికి ఒక పుస్తకాన్ని కొనిచ్చాడు. ఇక్కడ ఆయన ఆమెకు ఉద్దేశాన్ని గ్రహించలే, కానీ ఆమె చెప్పిన రెండో మాటను గ్రహించాడు. ఇక్కడ మనం కూడా దేవుడు మనతో మాట్లాడుతుంటే ఆయన మనతో ఏం చెప్తున్నాడన్న విషయాన్ని గ్రహించం, కానీ ఎలా చెప్తున్నాడన్న విషయాన్ని గ్రహిస్తాం కదా. అసలు ఆయన నిజంగా ఇది దేవుడు చెప్పిన మాటేనా లేక ఎవరైనా చెప్తున్నారా అని మనం చేస్తూ ఉంటాం, కానీ నిజంగా దేవుడే మనకి ఈ మాట చెప్పాడు అని గ్రహించలేకపోతూ ఉంటాం, విధేయించలేకపోతాం. మనకు క్రైస్తవులుగా, కథోలికులుగా విధేయత అనేది చాలా ముఖ్యమైనది. యోసేపు గారు దానికి గొప్ప ఉదాహరణగా ఉంటారు. విధేయత అనేది చాలా ముఖ్యమైనది. విధేయత మనము ఎలా చూపించాలంటే ఈ విచారణలో నాకు అంతగా తెలియదు, కానీ ఎందుకంటే వచ్చి 1 వారం 2 వారాలు నాకు అంతగా తెలియదు. కొన్ని విచారణలో చాలా వరకు ప్రజలు, విశ్వాసులు విచారణ గురువుని కూడా విధేయించరు. ఎందుకు అంటే ఆయన నాకు చెప్పేది ఏంటి? నా జీవితం అంత లేదు ఆయన అనుభవం, నా జీవితం అంత లేదు ఆయన అనుభవం. ఆయన చెప్తే నేను వినాలా? నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఉన్నాను, నువ్వు ఒక 5 సంవత్సరాల నుండి వెళ్ళిపోతావు, నువ్వు చెప్తే నేను వినాలా అన్నట్లు ప్రవర్తిస్తుంటారు కొంతమంది ప్రజలు. అది విధేయత కాదు. విశ్వాసముతో ఉన్నటువంటి విధేయత. ఇప్పుడు దేవుడు మన పరిశుద్ధ పోపు గారికి, తర్వాత పీఠాధిపతులకు, తర్వాత గురువులకు, విచారణ గురువులకు అత్యున్నత అధికారాన్ని ఇచ్చారు. వారు చెప్పింది మనం విధేయించాలి. విధేయించకుండా ఏం చెప్తాం? నా జీవితం అంత లేదు, నీ అనుభవం అంటాం. అలా కాదు మనం ఉండాల్సింది. అది కాదు విధేయత. దేవుడు విచారణ గురువు ద్వారా మాట్లాడవచ్చు,
కన్యస్త్రీల ద్వారా మాట్లాడవచ్చు, దేవుని సేవకుల ద్వారా మాట్లాడవచ్చు, పరిశుద్ధ గ్రంథం ద్వారా మాట్లాడవచ్చు. నీకు ఏది నీతివంతమైనదో నీకు చేస్తాడు, కానీ నీకు అనర్హమైనది, నీకు నచ్చనిది ఆయన చేయడు. మరి నీవు ఆయనను ఏ రకంగా విధేయిస్తున్నావు, దేవుడి మాటను ఏ విధంగా విధేయిస్తున్నావు? యోసేపు గారు గొప్ప ఉదాహరణ మనకి ఇస్తున్నాడు. ఆహ్వానించడంతో పాటు విధేయించడం అనేటటువంటి ఒక ఉదాహరణ కూడా ఆయన మనకి ఇస్తూ ఉన్నాడు. ఎంతవరకు మనం విధేయిస్తాం? ఇప్పుడు ఆహాజు అయిపోయారు, యోసేపు అయిపోయారు. ఇప్పుడు ఎప్పుడు ఒకసారి అప్పుడప్పుడు మనం ధ్యానించేటటువంటి గాబ్రియేలు దూత గురించి ఒకసారి ధ్యానించుకున్నాం. గాబ్రియేలు దూత మనకి ఏం నేర్పిస్తుంది అనే విషయాన్ని మనకు తెలుస్తున్నాం. గాబ్రియేలు దూత ఎంతమందికి కనపడింది? ఎంతమందికి కనపడింది? ఎంతమందికి కనపడింది? నలుగురికా? జకరియా కనపడింది, యోసేపు కనపడింది, మరియ తల్లి కనపడింది, ఇంకా గొర్రెల కాపరి కనపడింది. ఈ నలుగురికి కనపడినటువంటి ఈ గాబ్రియేలు దూత ఏం చెప్పింది? ఫస్ట్ గా మొట్టమొదటికి కనపడిన అందరికీ ఏం చెప్పింది? శుభవచనములు చెప్పింది, శుభవార్తను చెప్పింది, మంచి మాటలు చెప్పింది. గాబ్రియేలు దూత ఎవరింతకి? ఎవరు? అది తెలియకుండా మనం ఏమన్నా ధ్యానిస్తే వేస్ట్. గాబ్రియేలు దూత ఎవరు? దేవుడిచే పంపబడినటువంటి దూత, దేవుడు చెప్పిన మాటలను బోధించేటటువంటి దూత. అవునా? ఇప్పుడు గాబ్రియేలు దూత కనపడిన ప్రతిసారి మొట్టమొదటిగా ఏం చెప్పింది? శుభవచనములు చెప్పింది. శుభవచనములు చెప్పింది కదా, మరియ తల్లికి కానీ, జకర్యాకు కానీ, యోసేపు కానీ శుభవచనములు చెప్పింది, మంచి మాటలు చెప్పింది, వారికి ఒక ధైర్యాన్ని వసగింది. ఈ రోజు మనము కూడా గాబ్రియేలు దూతల్లాగా ఉండాలి. గాబ్రియేలు దూతల్లాగా అంటే 2 లెక్కలు వేసుకొని రావడం కాదు. గాబ్రియేలు దూతల్లాగా ఉండడం అంటే మనము కూడా మంచి మాటలు చెప్పేవారిలాగా ఉండాలి. మంచి మాటలు చెప్పేవారిలాగా ఉండాలి అంటే ఒకరినొకరు ప్రోత్సహించేలాగా ఉండాలి. కానీ మనం మానవులం కదా, మానవ బలహీనతల వల్ల మంచి కంటే చెడుకే ఎక్కువ ఆకర్షించబడుతుంటాం కదా, సాధారణంగా ఒప్పుకున్నాం. మానవులం కాబట్టి మంచి కంటే చెడుకే ఎక్కువగా ఆకర్షించడానికి సిద్ధపడుతూ ఉంటాం. అయితే ఇక్కడ ప్రభువు గాబ్రియేలు దూత ద్వారా మనం నేర్చుకోవాల్సింది శుభవచనాలను అందచేయడం, మంచి మాటలు అందచేయడాన్ని మనం నేర్చుకోవాలి. ఎంతవరకు మన జీవితాల్లో మంచిని మనం ఇతరులకు పంచుతున్నాం. ఎక్కడ 2-3 కూడతారో అక్కడ నేనుంటానని ప్రభు చెప్పాడు. కానీ మానవ జాతిలో, మానవ మాతృలో ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ ఇంకొకటి బలైపోతాడు కదా. అలా కాదు మనం ఉండాల్సి. మనము దేవుని మాటలను, మంచి మాటలను చెప్పేవారిలాగా ఉండాలి. అది మనం గాబ్రియేలు దూత దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి విషయం. రెండవది, గాబ్రియేలు దూత మన కాపురులకు కనపడి ఏం చెప్పింది? భయపడొద్దని చెప్పింది కదా, భయపడొద్దని ధైర్యాన్ని ఇచ్చింది. మనం కూడా ఒక దూతలాగా, క్రైస్తవుల్లాగా ధైర్యాన్ని ఇవ్వాలి, కానీ భయపెడుతూ ఉంటాం. కుటుంబాలను కలపాలి, కానీ మనం ఏం చేస్తాం? విడదీయడానికి ప్రయత్నం చేస్తాం. అది కాదు మనం నేర్చుకోవాల్సింది. మంచి మాటలు నేర్చుకోవాలి, ధైర్యాన్ని, అభయాన్ని వసగేటటువంటి మాటలు పనులు మనం చేస్తూ ఉండాలి. ఈ 2 విషయాలు గాబ్రియేలు దూత నుంచి మనం ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ చెప్తే ఉన్నది పోద్ది, ఆలోచించింది పోద్ది, అసలు ఏమీ ఉండదు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, ఆహాజు వలె ఉన్నామా? దేవుడి పట్ల భయభక్తులు కలగకుండా మానవ బలం మీద ఆధారపడి ఆహాజు వలె ఉన్నామా? లేక యోసేపు వలె దేవుని మన జీవితాల్లోనికి, మన కుటుంబాల్లోనికి, మన ఇంటికి ఆహ్వానించి దేవుని మాటలకు చెవియొగ్గి ఆలకించి విధేయతతో ఉంటున్నామా? లేక గాబ్రియేలు దూత వలె మంచి మాటలు చెబుతూ భయపడొద్దని అభయాన్ని ఒసగే మాటలతో మనం ఉంటున్నామా? ఈ 3 వ్యక్తులలో ఎవరి కోవకు చెందిన వారం మనం అని ప్రశ్నించుకోవాలి. సమాధానం
ఎవరికి చెప్పనవసరం లేదు, మీకు చెప్పించాను. ప్రియ విశ్వాసులారా, కళ్ళు మూసుకొని కొద్దిసేపు పాటు మౌనముగా ఈ దివ్య బలి పూజలో యోగ్యులుగా పాల్గొనడానికి ప్రయత్నం చేసేటప్పుడు మనం పరీక్షించుకొని మనం పరీక్షించుకొని చూద్దాం. మనం ఏ కోవకు చెందిన వారం? ఆహాజు వలె దేవుని పట్ల భయభక్తులు కలిగినట్లు నటిస్తూ దేవుని అవిధేయించి దేవుని మాటలు వినకుండా మనం ఉంటున్నామా? ప్రభు, అటువంటి మనస్తత్వాన్ని మా నుండి తొలగించమని ప్రార్థిస్తున్నాము అని ప్రార్థించుకున్నాం. యోసేపు వలె నిన్ను మా ఇంటిలోనికి, మా కుటుంబంలోనికి ఆహ్వానించి మేము మీకు విధేయులుగా మీ వాక్కును ఆలకించి విధేయించేలాగా మమ్మల్ని దీవించండి ప్రభు అని ప్రార్థించుకుందాం. గాబ్రియేలు దూత వలె మంచి మాటలు చెబుతూ దేవుని యొక్క మాటలను, అభయాన్ని మేము ఇతరులకు ఒసగేలాగా మమ్మల్ని దీవించమని అర్థించుకుంటూ ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం.